నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం షణ్ముఖ్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు 90 రోజుల పైన అయినప్పటికీ ఇంకా చాలామంది వైసీపీకి నాయకులకు సంబంధించిన ఏదైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినప్పటికీ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో చూసాము. అదే పనిగా ఉద్దేశపూర్వకంగా పనులు చేయకోకుండా, ఆహార పొట్లాల పంపిణీ చేయకుండా లేట్ చేయడము, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడము చాలా చోట్ల జరిగాయి సార్, వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా. అంటే ఇప్పుడు ముంబై నటి జత్వాని విషయంలో అయితేనేమి, మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిన ఘటనలో ఉన్నటువంటి నిందితులు అయితేనేమి, ప్రతి ఒక్కరిపైన అంటే ఒకవేళ ఇప్పుడు దేవినేని అవినాష్, తలశీల రఘురాము వీళ్ళంతా ఉన్నారు. కారులో నుంచి దిగుతూ ఉంటే పోలీసులే డోర్లు తీయడము, పోలీసులే డోర్లు వేయడము, రండి సార్ అని ఆహ్వానించడము. ఏంటి సార్, పోలీసుల వ్యవస్థ వైకాపా పార్టీకి బానిసలాగా మారిపోయిందా, లేకపోతే ఇది పోలీసుల యొక్క ఉదాసీనత అనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పాలకుల ఆదేశాలు పట్టించుకోవడం మానేశారా, ఇంకా గత ప్రభుత్వమే ఉంది అధికారంలో ఉంది అని మనం అనుకోవచ్చు? ఏం చెప్తారు మీరు దీనిపైన? ఏదో ఊళ్ళల్లో సామెత ఉంటుంది కదా షణ్ముఖ్ గారు, బిడ్డ పోయినా పురిటి కంపు పోలేదని. అట్లాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా వెళ్ళిపోయింది. వైఎస్ఆర్సీపీ బానిసలు మనం కాదు, ఇదివరకట్లాగా వాళ్ళకి ఎస్బాస్ అని ప్రతిసాట గులాంగిరి చేయాల్సిన అవసరం లేదు అని ఇంకా పోలీసు వ్యవస్థలో కింద స్థాయి రాక కానీ పై స్థాయి వాళ్ళకి కూడా ఇంకా పూర్తి నమ్మకం చిక్కట్లా. ఎందుకంటే వాళ్ళు ఒక 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే ఒక బ్రెయిన్ వాష్లోకి వెళ్ళిపోయారు. దాంతో వాళ్ళు ఏ చెప్పినా సరే ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది దీనికి చట్టబద్ధత ఉందా లేదా, మనం చట్టానికి లోబడి పనిచేస్తున్నాం అనే విఘ్నత కోల్పోయటం వల్లనే కదా ఇవాళ ఇంతమంది పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల ముందు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా పోలీస్ వ్యవస్థ పనితీరు చాలా అభ్యంతరకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, వీళ్ళతో మనం ఎలక్షన్లు ఎలా చేయగలుగుతాము, చేయలేమేమో అనే ఉద్దేశం మీదే ఎక్కువ మంది కేంద్ర బలగాలను కూడా కాన్సన్ట్రేట్ చేసింది. తర్వాత డీజీపీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేక పోలీస్ అధికారిని, అంటే డీజీ క్యాడర్ అధికారిని వాళ్ళు సమాంతరంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ సమాచారం విషయంలో కానీ ఈ పోలీసు వ్యవస్థ పనితీరు మీద నిఘా పెట్టడానికి కానీ సమాంతర వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటేనే మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆ రోజున వాళ్ళకు ఒక సవాల్గా నిలిచింది. మిగిలిన అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్కి చాలా హయ్యెస్ట్ రిగార్డ్ ఉండేది. వాళ్ళ విషయంలో మనం పట్టించుకోక్కర్లేదు, చట్టాన్ని గౌరవిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలని లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘాల ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తారు. కింద హోంగార్డ్ నుంచి పైన డీజీపీ రాక, ఎందుకంటే అది వెన్నతో పెట్టిన విద్య, అది అట్లాంటి డిసిప్లిన్తో పెరిగిన వ్యవస్థ ఇది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక డెన్ లాగా, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఒక దర్బార్ లాగా ప్రవర్తించలేదు, ఒక డెన్. ఇప్పుడు సినిమాల్లో మనం చూస్తాం, విలన్లు కూర్చుని స్కెచ్లు వేస్తూ ఉంటారు, ఎవరిని మంచి వాళ్ళని ఎలా లేపేయాలి, బీదల్ని ఎట్లా కొట్టుకు తినాలి, వాళ్ళ ఇళ్ల స్థలాలు ఆక్రమించాలి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా. కిడ్నాపులు చేసి డబ్బులు ఎలా రాబట్టుకోవాలి, రేపులు ఎలా చేయాలి, ఇవన్నీ చూస్తాం చూసారా. అలాంటి ఒక డెన్ నడిచింది. ఆ డెన్ నడిచినందుకే ఇవాళ ఒక 3 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్కి గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు అడిగారు, ఇంకా వాళ్ళకి ఇంకా నమ్మట్లేదా ప్రభుత్వం మారింది, ఇంకా వాళ్ళకి ఇదిలాగా బానిసలాగా పనిచేస్తున్నారని. అవును, కరెక్ట్, వాళ్ళకి ఇంకా నమ్మలేకపోతున్నారు. మీరు అన్నట్టు 100 రోజులు కూడా అవ్వలేదు కాబట్టి ఇంకా కొద్దిగా కళ్ళు నలుపుకుని చూసుకోవాలి. ఇప్పుడు ఈ సస్పెండ్ అయిన ఐపీఎస్లే కాకుండా వీళ్ళ కింద పనిచేసిన కింద అధికారులు కూడా ఏసీపీ, సిఐ క్యాడర్ వాళ్ళు కూడా అయ్యారు, అవుతారు కూడా, ఇంకా కూడా రావాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది ఆవగింజలో 60 వంతే. వీళ్ళు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగపరిచినంతగా దేన్ని చేయలేదండి. పోలీసు వ్యవస్థని వాళ్ళకి పచ్చి మంచినీళ్ళ కింద వాడుకున్నారు. ప్రత్యర్థుల మీద కానీ, పేద ప్రజల మీద కానివ్వండి, యువకుల మీద కానివ్వండి, ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించిన, లేకపోతే నువ్వు ఈ నాసిరకం సారా ఇంత రేటుకి ఎందుకు అమ్ముతున్నావన్నా, గ్లౌజులు ఇవ్వలేదన్నా, లేకపోతే హెల్మెట్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టినందుకు ఎదురు తిరిగి మాట్లాడినా, ఎవరినైనా సరే వాళ్ళని చనిపోయేరాక కూడా వెంటాడి వేధించిన పనితీరుకి పోలీసులే ఉపయోగపడింది వాళ్ళకి. తర్వాత రెవెన్యూ, ఇట్లా ఏ శాఖని వదలలేదు వాళ్ళు. ఓకే సార్, మరి మీరు సీనియర్ జర్నలిస్టు, దాదాపు 45 సంవత్సరాల నుంచి సీనియర్ జర్నలిస్టుగా ఉన్నారు.
గత ప్రభుత్వాలలో ఎప్పుడైనా పోలీసులు ఇలా వ్యవహరించినప్పుడు, ఒక పార్టీకి కొమ్ము కాసినప్పుడు, ఒక పొలిటికల్ రాజకీయ నాయకుడికి కొమ్ము కాసినప్పుడు, ఏ విధంగా వాళ్ళని దారిలోకి తీసుకురావాలని చెప్పేసి గతంలో ఏ ముఖ్యమంత్రులైనా కానీ, ఒక డీజీపీ కానీ, ఎవరన్నా కానీ ఏమైనా ఒక వ్యూహాలు అమలు చేశారా? అంటే ఏం చెప్తారు సార్? అసలు గతంలో రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు కూడా పోలీసు వ్యవస్థని కానీ ఏ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు కానీ ఈ విధంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే పరిస్థితి ఉండేది కాదు. నేను ఇంతకుముందు చెప్పా, ఈ ప్రభుత్వం ఒక ప్రజా వేదిక లాంటి సాటి కూర్చుని పారదర్శకంగా ప్రజల సంక్షేమం కోసం చర్చించాల. ఇవి ఒక గుహల్లాగా ఉండి ఒక డెన్నల్లో కూర్చుని ఇలాంటి స్కెచ్లు వేశారు వాళ్ళు. అందుకే ఈ ప్రభుత్వం అంత భారీ పతనానికి ఓట్లు కూడా రాకుండా, సీట్లు రాకుండా ఓడిపోయిన కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాల, వాళ్ళ సొంత లాభం కోసం పనిచేసింది, వాళ్ళ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసింది. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు చూసుకోండి మీరు. అసలు కాదంబరి జత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందండి? ఆమె మన రాష్ట్ర ఆడబడుచా, మన రాష్ట్రానికి చెందిన పౌరురాలా? ఆమె మహారాష్ట్రలో బొంబాయిలో సినిమా ఆర్టిస్టు. ఆమెకి ఎవరికో ఇండస్ట్రియలిస్ట్కి తగాదా ఉంటే వాళ్ళిద్దరూ అక్కడ కేసు పెట్టుకుంటే ఆ కేసుని నన్ను ఉపసంహరించమని ఆ పారిశ్రామికవేత్త వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రిని అడిగితే ఆ ముఖ్యమంత్రి వీళ్ళ ఐఏఎస్ల ద్వారా లేకపోతే సలహాదారులకి చెప్పి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించి ఆ అమ్మాయిని అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మానసికంగా వేధించి అయినా క్షోభ పెట్టి చిత్రవద పెట్టి ఆ అమ్మాయితో ఆ కేసును ఉపసంహరించుకోమనే ఒక అసైన్మెంటు ఇంతవరకు దేశంలో ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కిరాయి పని ఒప్పుకుందండి? ఎవరో పారిశ్రామికవేత్త కేసును ఉపసంహరించడానికి ఇక్కడ ప్రజా వ్యవస్థను ఉపయోగించారు. పోలీసులు ఎవరి ద్వారా నియమితులయ్యారు? ఇక్కడ వాళ్ళకి ఇస్తున్న శాలరీ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళు ఎవరు పని చేశారు? ఒక ముఖ్యమంత్రికి ప్రైవేట్ పని, ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఫేవర్ చేయటం. వీళ్ళందరూ చదువుకునే వాళ్ళే కదండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి పెద్ద జాతీయ స్థాయి సంస్థల్లో శిక్షణ పొందారు, రాజ్యాంగం తెలుసు, ఐపీసీ తెలుసు, ప్రజలకి బాధ్యతగా ఎలా ఉండాలో తెలుసు. మరి ఇంత తప్పు ఎలా చేశారండి? సార్ ఇక్కడ ఒక డౌట్. కోల్కతాలో ఒక ట్రైనీ డాక్టర్ చనిపోతే కొవ్వొత్తులు, ర్యాలీలు, దేశం మొత్తం ఒక్కరోజంతా అట్టడికిపోయే విధంగా ర్యాలీలు చేశారు డాక్టర్లు. మరి ఈ ముంబై నటి జత్వాని కూడా ఒక డాక్టరే, ఎంబీబీఎస్ చదివింది డాక్టర్. తను స్వయంగా నాకు ఇలాంటి అవమానం చేశారు, నన్ను ఈ విధంగా హింసించారు, చేశారు అంటే ఈరోజు ఎందుకు స్పందించట్లేదు సార్? అదే దేశంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఏమవుతాను సార్? దేశంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే హడావిడిగా ఒక రోజు వచ్చి ర్యాలీలు చేయడము, దాని తర్వాత యథాతిత్తం తదారాజా అంటే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోవడం ఏంటి సార్? మరి ఇప్పుడు ముంబై నటి జత్వాని విషయం కూడా అలాంటిదే కదా సార్? కలకత్తా డాక్టర్ తీసుకుందామండి. ఆమె ఒక 3 అవర్స్, మహా అయితే 2-3 అవర్స్ హింస పెట్టి చంపేశారు. ఆ 3 అవర్స్లో ఆ అమ్మాయి జీవితం వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మాయిని 42 రోజుల పాటు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా క్షోభ పెట్టారు. అంతటితో అయిపోయిందా? ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ వరకు కూడా ఇది ఎప్పుడు ఫిబ్రవరిలో జరిగిందండి. ఫిబ్రవరి నుంచి మార్చి ఫస్ట్ వీక్ లోపల జరిగిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ ఇవాళ సెప్టెంబర్, ఆగస్టు రాక ఆ అమ్మాయి ఆ క్షోభ మౌనంగా అనుభవిస్తూనే ఉంది కదా. కుటుంబం అంతా కూడా వ్యధ అనుభవిస్తూనే ఉంది కదా. వాళ్ళని సామాజికంగా కూడా వెళ్ళేశారు, ఆర్థికంగా వాళ్ళని అష్టదిగ్బంధనం చేశారు, ఎక్కడ చెప్పుకోలేదు. పెట్టిన కేసు కూడా ఉపసంహరించేశారు. ఆమెకు అన్యాయం జరిగినా బయటకు చెప్పుకోలేదు. ఆమెకుండా స్వేచ్ఛ, ఆ రాజ్యాంగం ఇచ్చిన అన్ని స్వేచ్ఛలు కూడా ఆమె ఒక్కటి కూడా అనుభవించలేని పరిస్థితి. క్షోభపడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత బయటకు వచ్చి అది కూడా భయంగా బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె పూర్తిగా చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీరు ఈ అమ్మాయి అంతకన్నా పెద్ద వేద. తర్వాత ఈ కుటుంబ సభ్యులు కూడా పడ్డారు ఈమెతో పాటు. ఈమెతోనే ఆమె కుటుంబ సభ్యులు తల్లి తండ్రి వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు. దేశం కానీ రాష్ట్రం వచ్చారు. వాళ్ళకి ఇక్కడ భాష రాదు, ఇక్కడ ఎవరు బంధువులు లేరు, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. తర్వాత ఫోన్లు చేసి వాళ్ళకి ఆత్మీయులందరినీ బెదిరించారు. వీళ్ళేదో తీవ్రమైన దీనిలో దాన్ని ఏమంటారు, ఇదివరకు ఉండేది కదండి, రాజద్రోహం కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారన్నంత బిల్డప్ ఇచ్చి వాళ్ళకి సామాజికంగా కూడా బొంబాయిలో ఎవరు సహాయం చేయకుండా చేశారు. అది అంత కేసులో మీరు అన్నట్టు ఎవరో సహకరించట్లేదంటే ఆ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ మళ్ళీ మన మీద ఇంకా దాడి చేస్తాన్న భయం అందరిలో కూడా ఉందండి. ఆ భయానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా గౌరవ మర్యాదలు ఉండేవి. ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రులు అంతకుముందు పనిచేశారు ఇక్కడ. ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఒక క్రిమినల్ ముఠా పనిచేయాల. ఓకే సార్, మీరు 45 సంవత్సరాల నుంచి జర్నలిజం వృత్తిలో ఉంటూ సీనియర్ జర్నలిస్ట్గా సేవలు కొనసాగిస్తున్నారు. సమాజానికి నిజాలు చెప్తా ఉన్నారు.
మరి ఇటువంటి సమయంలో మీరు ప్రభుత్వానికి ఇప్పుడు ఈ పోలీసులు ఎవరైతే ఇంకా గత ప్రభుత్వానికి సహకరిస్తున్నారంటే గత పాలకులకి సహకరిస్తున్నారో వారు దారిలోకి రావాలి, ప్రజాస్వామ్యం పెరడవిల్లే విధంగా పారదర్శకంగా పని చేయాలంటే ఏమి చేస్తే వాళ్ళు పని చేస్తారనేది ప్రభుత్వానికి మీరు ఏం సలహా ఇస్తారంటే ఏం చెప్తారు సార్? ఇదివరకట్లాగా మర్యాదగా ఉండాల్సిన అవసరం లేదండి. తప్పు చేసిన వాడికి కఠినమైన శిక్ష ఇవ్వాల్సిందే. అది ఎవరు ఏమనుకుంటారనేది అనవసరం. ఎందుకంటే ప్రజలకి న్యాయం చేయాల్సిన వాళ్ళే ప్రజాభక్షకులుగా అయినప్పుడు అటువంటి ఎవరైతే అందరూ చేశారని నేను అంటలేదు, ఎవరైతే పోలీస్ వ్యవస్థలో ఉండి ఆ ముసుగులో ఇలాంటి లుచ్చా పనులు చేశారో వాళ్ళని గనక కఠినంగా శిక్షిస్తే మిగిలిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఇలాంటి పని ఎవరు చేయమన్నప్పుడు చేయరు కూడా. ఇక భవిష్యత్తులో ఇలాంటి ముఖ్యమంత్రులు రావచ్చు కూడా. వచ్చినా కూడా గతంలో మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా సీనియర్స్ ఇలాంటి శిక్షలకు గురయ్యారు, ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, వాళ్ళ జీవితాలు కుటుంబాలు బజారులు పాలైనవి అనేది కనుక ఒక భయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేయరండి ఎవరు కూడా. ఈ ప్రభుత్వం కూడా ఇంకా మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇప్పుడు ఈ ముగ్గురిని ఎలా సస్పెండ్ చేసిందో, ఆ ఇద్దరిని ఎలా చేసిందో, హనుమంతరావు, సత్యనారాయణ ఇలాంటి కేసులు అనేకం జరిగినాయి. అనేక చిన్న చిన్న కుటుంబాలు వీళ్ళు కొంచెం కనీసం బొంబాయిలో ఉండటం, బాగా చదువుకోవటం, ఆమెలో పెద్ద చైతన్యవంతురాలండి ఆ అమ్మాయి జత్వాని. ఆమెకి మంచి అవగాహన ఉంది, చట్టం మీద అవగాహన ఉంది, రాజ్యాంగం మీద ఉంది, పరిపాలన మీద, వ్యవస్థల మీద ఉంది, సామాజిక ఇవి అంశాలు అనేకం ఆమెకు తెలుసు. కాబట్టే ఇవాళ అంత స్పష్టంగా ఆమె వచ్చి బయటకు చెప్పగలిగింది. అనేక మంది ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళే, ఇంకా బయట రాష్ట్రం ఆమె తెలుగు రాష్ట్రాల్లోనే అంతకంటే ఘోరమైన అన్యాయానికి గురయ్యి అణిచివేతకు గురైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళల్లో ఎవరైతే పోలీసు అధికారులు ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళ మీద కనుక చర్య తీసుకుని వాళ్ళ మీద కేసులు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైలుకి పంపించి సస్పెండ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు లైన్లోకి వస్తారండి. మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తప్ప ఎవడికో బానిసలం కాదు. ఇంకా ఇప్పుడు మీరు అడిగారు, తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళకు కూడా రెడ్ కార్పెట్లు ఇచ్చి లేకపోతే వాళ్ళ కారు డోర్లు తీసి వంగి గులాంగిరి చేస్తున్నారు. ఆ రకంగా అలవాటు అయ్యారు. వీళ్ళకన్నా పై అధికారులే గులాంగిరి చేసినప్పుడు కింద వాళ్ళు ఎందుకు చేయరు? షణ్ముఖ్ గారు పై అధికారి ఎవడైతే ఐపీఎస్ అధికారులు అనుకుంటారో వాళ్ళకి చాలా ప్రివిలేజెస్ ఉంటాయి. అలాంటి అధికారులకి అవసరం ఏముందండి? వీళ్ళ కారు డోర్ల దగ్గర నిలబడి వంగి సలాములు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చేసినప్పుడు మనం సిఐలు నేను ఇప్పుడు ఆ రోజున పులివెందుల్లో వివేకానంద గారు వచ్చేప్పుడు శంకరయ్య ఏం చేశాడండి? నిల్లు గుడ్లు వేసుకు చూస్తా కూర్చున్నాడు సాక్ష్యాలన్నీ చెరిపేస్తుంటే. ఇంకా అదే బాణీలో చాలామంది పోలీసులు ఇంకా కొనసాగుతున్నారు. అది ఇంకా కొనసాగాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం కూడా తెలియజెప్పాలి, బాబు ప్రభుత్వం ఆయన ఎక్కడికి చెబుతున్నాడు, ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన లేడు బాబు, మీరు చెట్లు కొట్టక్కర్లేదు, నా కోసం పట్టాలు పట్టుకుని పరిగెత్తక్కర్లేదు, రోప్ పార్టీలు అక్కర్లేదు, ట్రాఫిక్ ఆపక్కర్లేదు, ఇవన్నీ చెప్పినా కూడా కొన్నాళ్ళు చేశారా లేదా? మాకు అలవాటు అయిపోయిందండి అని చెప్పి తిరుమల వెళ్తే కూడా పట్టాలు కట్టి తీసుకెళ్లారు. బాబు నాకు అక్కర్లేదు, నేను ప్రజల్ని నన్ను చూడొచ్చు, నేను ప్రజలను చూడాలి, అంతేగాని నేనేం పట్టాల ముఖ్యమంత్రిని కాదని చెప్పాడు. తర్వాత చెట్లు కొట్టొద్దు అన్నాడు, తర్వాత షాపులు ముయించొద్దు, లేకపోతే ట్రాఫిక్లు ఆపొద్దు అన్నాడు. కానీ కొన్నాళ్ళు అలవాటు ప్రకారం హ్యాబిట్స్ డై హార్డ్ అని తొందరగా పోవండి అలవాట్లు. అట్లాగే ఇప్పుడు కూడా ఇవి కొంచెం మార్చుకుంటూ వస్తున్నారు. ఈ మారుతుందండి ఇంకొక 10-20 రోజుల్లో. ఎప్పుడైతే ఈ పోలీస్ ఆఫీసర్స్ సస్పెన్షన్ అయిందో బయటకు వచ్చింది కదండి, ఈ ప్రభుత్వం అట్లాంటి వాటిని క్షమించదు అనే ఒక ఇది వాళ్ళకి నమ్మకం కలుగుతుంది, ఆటోమేటిక్గా మారుతారు. మీరు అన్నట్టు అవినాష్ ఢిల్లీలో ఉన్న, ఆయన పేరు రఘురామ్ ఇంకెక్కడన్నా ఉన్నా ఈ తెలుగుదేశం కార్యాలయాలు పగలగొట్టి జుట్టుపట్టి ఈడ్చుకు రాగలిగినంత శక్తి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉందండి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ షణ్ముఖ్ గారు. మనం